నా చేతిలో ఒకటి ఉంది, అదేంటో చెప్పుకో. ఆల్రెడీ చూపించేదో కొరియర్ లాగా ఉంది. ఎస్, కానీ ఇందులో ఏముంది? ఏమో సారీ ఏదో ఉంటుంది అంత నుంచి కరెక్ట్గా గెస్ట్ చేసావు. అలవాటు అయిపోయింది. మొన్న శారీ తీసుకోదేవి, శారీ తీసుకో అని చెప్పి నువ్వు చాలా ఫీల్ అయ్యావు కదా ఆ రోజు, మరి తీసుకోలేకపోయాను. అయ్యే ఉంటాను. అందుకని తీసుకున్నాను. మా ఇంట్లో ఒక ఇది ఉంది, రూల్ అనమాట, అన్రిటర్న్ రూల్. ఏంటంటే ఎవరి బర్త్డే అయినా నేను కొత్త బట్టలు అయితే కన్ఫర్మ్గా తీసుకుంటాను. ఇప్పుడు నా కొడుకు బర్త్డే ఉంది, అలాగే దీవాళీ ఉంది, కాబట్టి ఈ రెండు ఒకేషన్స్ కోసం శారీస్ తీసుకున్నాను. అండ్ నాకు ఇష్టమైన ఫ్యాబ్రిక్స్, నేను ఇష్టంగా తీసుకునే ఫ్యాబ్రిక్స్ రెండు, ఒకటి సిల్క్ పట్టు చీరలు, అలాగే కాటన్ చీరలు. సో కాటన్ చీరలతో సరిపెట్టేస్తున్నా ఈసారికి. ఫస్ట్ శుభప్రదంగా ఉండాలని చూపిస్తున్నా. ఎల్లో కలర్, నాకు అసలు ఎల్లో కలర్ లేదు, ఎప్పుడో ఉండేదేమో గుర్తులేదు. పర్పుల్ కలర్ బార్డర్ వస్తుంది. ఈ శారీ ఏంటంటే నాకు ఎలా అనిపించిందంటే, మైసూర్ సిల్క్ శారీ ఉంటుంది కదా, అలాంటి బార్డర్ అనమాట, కాటన్లో మంచిగా ఉంది. ట్రెడిషనల్గా కలర్ కాంబినేషన్ అయితే ఈ ఎల్లో ఏదైతే ట్రెడిషనల్ కలర్ ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ పర్పుల్ కలర్ లాగా ఇచ్చారు. పర్పుల్ కూడా కాదు, ఇది లిలాక్ కలర్ అంటారు, ఇది ఆ కాంబినేషన్ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. అలాగే కిందన పైన చిన్న బోర్డరు, కిందన ఇది ఇట్లా వస్తుంది, ఇలా వస్తుంది. సరే, శారీ అంతా ఒకటే కలర్, టాజిల్స్ బ్లాక్ కలర్ టాజిల్స్ వస్తాయి. సో ఇది దీనికి ఫాల్ కూడా వాడే స్టిచ్ చేసి పంపించేసారు. హ్యాండ్తోనే ఉంటుంది, అది మిషన్ ఉండదు. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మిషన్ మీద కుట్టారనుకోండి డ్యామేజ్ అవుతుంది ఫ్యాబ్రిక్. సో హ్యాండ్తో నీట్గా కుట్టాలి అలాగా. నెక్స్ట్ ఇంకా దీని ప్రైస్ చూపించేస్తా ఒకసారి. అది ఎక్కడ యా, దీని ప్రైస్ చూడండి, ఉందా దీనిపైన? యా, 2490. ఓకేనా. కాటన్ అయినప్పటికీ కూడా ఇది చాలా చాలా క్వాలిటీ బాగుంటుంది ఈ సారీ. అలాగే హాయిగా అనిపిస్తుంది ఈ సారీ వేసుకుంటే, అంత మంచి కాటన్ అనమాట. అందుకే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా నేను ఇలాంటి మంచి కాటన్ మంచి సిల్క్ ఉన్నప్పుడు, సిల్క్ అయితే లైట్ వెయిట్ తీసుకుంటాను కాస్ట్ ఎక్కువైనా సరే. కాటన్ అయితే ఇది రెడ్ కలర్. ఈ సారీ ఏంటంటే ట్రెడిషనల్ కలర్, మిర్చి కలర్. చూడండి బార్డర్స్ కూడా మంచిగా ట్రెడిషనల్గా ఇచ్చారు. ఈ శారీకి ఏంటంటే మనం ఇది ట్రెడిషనల్ వేలో మనం వేసుకోవచ్చు, అలాగే ట్రెండీ టచ్ కూడా వేయవచ్చు. అంటే ఆఫీస్కి అట్లా కూడా మనం ట్రెండీ టచ్, బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి చక్కగా అఫీషియల్గా ఉంటుంది. ఇలాగే కొంచెం కలర్స్ మార్చి ఇందులో ఉన్న కలర్స్ వేసుకుంటే ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. సో రెండు రకాలుగా కూడా ఉంటుంది ఈ సారీ. యాస్టీస్గా కాటన్ కంప్లీట్గా. టాజిల్స్ అయితే బ్లాక్ ఇచ్చాడు, బ్రేక్ చేశాడు, మరీ ట్రెడిషనల్గా కాకుండా బ్లాక్ టాజిల్స్తో దాన్ని బ్రేక్ చేశాడు. అండ్ ఇట్లా మంచిగా వస్తుంది. ఇది కూడా కాటన్, మంచి కాటన్, సాఫ్ట్ కాటన్. సో ఇదొక సారీ. సో ఈ రెండు శారీస్ తీసుకున్నాను పండగకి, అలాగే డుంబు బర్త్డేకి, మా అబ్బాయి బర్త్డేకి, అలాగే పండగకి, రెండింటికి కూడా. అవును, దీని ప్రైస్ చూపించాలి కదా, చూపిస్తా. $4200, 4200. నేను మళ్ళీ చెప్పినట్టుగానే ప్రైస్ ఉంటుంది, బట్ ఆ కంఫర్ట్ అలాగే ఆ ఫ్యాబ్రిక్ చాలా కాలం మంచిగా మన్నుతుంది. మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ శారీస్కి. జస్ట్ మనం మంచిగా షాంపూతోని లిక్విడ్ డిటర్జెంట్తో వాష్ చేసేసుకొని హాయిగా మనం జస్ట్ ఫోల్డ్ చేసేసుకొని చేసేయచ్చు. ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్కి ఇచ్చుకుంటే బెటర్, అదర్వైజ్ హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు, కష్టం ఏమి ఉండదు. ఫస్ట్ మన కాస్ట్ పెట్టినా కూడా కంప్లీట్గా వర్త్ ద ప్రైస్ అన్నట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ కానీ లుక్ కానీ మనం మెయింటైన్ చేసేటప్పుడు కూడా.
సో ఈ పండగకి నేను తీసుకున్న ఈ 2 చీరలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఏదైనా అంటే ఏ కాంబినేషన్ నచ్చిందో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.